మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తాను అధికారంలో ఉండగా చేసిన అవినీతి అక్రమాలు బయటికి వచ్చి ఎక్కడ జైలు పాలు అవుతానని అభద్రతా భావంతో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును విమర్శిస్తున్నారని ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షులు ధర్మపురి ఆర్జీ3 ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి విమర్శించారు. గురువారం సెంటనరీ కాలనీలో ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పుట్ట మధు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుపై మాట్లాడిన పదజాలాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యేగా మాజీ జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన పుట్ట మధు వాడిన పరుష పదజాలం బజారు వ్యక్తులు మాట్లాడిన చందంగా ఉందని విమర్శించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా 3 ముఖ్యమంత్రుల వద్ద తన ప్రతిభను చాటిన మంత్రి శ్రీధర్ బాబు అనుభవం అంకితభావం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని సంకల్పంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారని, అంతటి వ్యక్తిని పుట్టమధు విమర్శించడం తన రాజకీయ భవిష్యత్తు తిరోగమనం అవుతుందన్న ఉద్దేశంతోనేనని, అలా విమర్శించిన విమర్శలను మంత్రి ప్రజలు పట్టించుకోరని అన్నారు. అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టుగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు ఐఎన్టీయూసీ యూనియన్ పక్షాన పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. శ్రీధర్ బాబు గారి కుటుంబం ఈ మంత్రుల్లో కొత్తగా ఏం కాదు. వాళ్ళ తండ్రి శాసనసభ స్పీకర్గా ఈ ప్రాంత మంత్రి అంటేనే శ్రీపదరావు కుటుంబం అనేది పేరు వచ్చే విధంగా అట్టు అడుగుల వర్గాల నుంచి మొదలుకుంటే విద్యార్థుల వరకు రైతు కూలీల వరకు అందరితో కలిసి మమేకమైన బతికిన కుటుంబం అది. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఏదైతే శ్రీధర్ బాబు గారు ఉన్నారో నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆయన చేసిన ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడవలసిన మాటలు కూడా మామూలు కూలి చేసుకునేటోడు కూడా అలాంటి మాటలు మాట్లాడాడు. మరి దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. శ్రీధర్ బాబు గారు వారి కుటుంబంతో నువ్వు బతికి ఒక జడ్పీటీసీగా మొన్న జరిగిన గుడిలో మెల్లలాగా తెలంగాణ గాలిలో నువ్వు ఎమ్మెల్యేను. కానీ నీ రాజకీయ జీవితం ప్రారంభమైందే శ్రీపదరావు గారి కుటుంబంతో. నువ్వు గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్టుగా ఇవాళ శ్రీధర్ బాబు గారు 5 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రి ఈ రాష్ట్రానికి, 4 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు ఆయన. చదువుకున్నాడు, ఎల్ఎల్బి చేసాడు, బయట చదువుకున్నాడు, ఆయన యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఒక విద్యావంతుడు. 3 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా చేసాడు. 5 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మర్చిపోయి మా పెద్ద రేవంత్ రెడ్డి గారిని కూడా దొంగ అని మాట్లాడాడు. ఇక నోటికి వచ్చిందే పోనీయలే, నాకు చెప్పడానికి సిగ్గున్నదో ఆయనకు సిగ్గున్నదో లేదో నాకు తెలియదు. కానీ మరి అలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు. ఈ ప్రాంత ప్రజలు దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఏదైతే పుట్ట మధు గారు రాజకీయంలో వచ్చినప్పుడు ఆయన ఏంటిది, ఏ విధంగా ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి ఉండవు, ఇవాళ ఏంటిది అనేది మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంత ప్రజలకు ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 2వ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనుభవం ఉన్నవాడు, నాకన్నా ముందు 3 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఉన్నది, చదువుకున్నవాడు, విదేశాలలో కూడా అతనికి స్నేహితులు ఉన్నారు, పెట్టుబడిదారులు అందరికీ తెలుసు అనే ఉద్దేశంగా ఆయనను వెంబడేసుకుని లక్షలాది రూపాయలు మనకు విదేశీ పెట్టుబడులు తెచ్చిన సంగతి మీ అందరికీ ఈ ప్రాంత ప్రజలకు తెలియదా? మంత్రి నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా. మంత్రి మాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు యొక్క మతి భ్రమించింది. మాట్లాడేటువంటి వ్యాఖ్యలకు ఇంతవరకు ఒక మాజీ శాసనసభ్యునిగా, ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయనకు గౌరవం ఇచ్చుకుంటూ గౌరవంగా మాట్లాడతాడు అనేది గౌరవం ఇవ్వాలనే దాని మీద ఉండే.
కానీ నిన్న మాట్లాడినటువంటి వాక్యాలు చూసిన తర్వాత ఆ పుట్ట మాధవ్ అంతా నిచ్చా లఫంగా దేడ్ దిమాగ్ ఒక పిచ్చోడు. ఒక వాక్యాలు ఆయన గురించి చెప్పాలంటే అంత దరిద్రమైనటువంటి కల్చర్ సొసైటీలో బతికినటువంటి పుట్ట మధు. మరి ఆయనకి తలికాయ ఉందా లేదా మాట్లాడేటప్పుడు? వేరే వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు కానీ నీ యొక్క భాష కానీ నీ యొక్క పద్ధతి కానీ నువ్వు మాట్లాడేటువంటి విధానం కానీ ఏ మాత్రం కూడా ఒక సంస్కారం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక శాసనసభ్యునిగా మాట్లాడిన మాజీ శాసనసభ్యునిగా నువ్వు మాట్లాడేటువంటి పద్ధతి ఏ విధంగా ఉండాలి? అంత దరిద్రమైనటువంటి లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడినావంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర మంత్రిని ఎర్రగా బుర్రగా ఉంటేనే ఓట్లు ఇస్తారని. అరే దేడిది మా తలికాయ లేదు నీకు, మాట్లాడేటువంటి భాషలో పద్ధతి లేదు. నువ్వు చేస్తున్నటువంటి గుండాగిరి, నువ్వు చేస్తున్నటువంటి బద్మాష్గిరి, నువ్వు చేస్తున్నటువంటి ఇసుక మాఫియా, నువ్వు చంపినటువంటి వాళ్ళది ఇవాళ చూస్తూ ఉన్నావు. ఇక్కడ రోడ్డు మీద చంపి ఇవాళ రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు. ఎవరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు? అసలే రౌడీ నువ్వు. చెక్కు డ్యామ్ బ్యావలేవు, చెక్కు డ్యాములు కొట్టుకపోయినాయి, వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకు భయపడుతున్నావు? దొంగలు అంటే ఊరు పంచుకున్నట్టుగా నువ్వే ముందుగా భుజాలు అనుకుంటున్నావు. చెక్కు డ్యాములు పాడైపోయినాయి, కోల్పోయినాయి, పోయినాయి అంటే వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. జరగని అనాలి నువ్వు. అంటే నీ హయాంలో జరిగినటువంటి, నువ్వు చేసినటువంటి అరాచకాలు, నువ్వు చేసినటువంటి తప్పిదాలు, నువ్వు కమిషన్లకు కకృతి పడి నాసిరకమైన కట్టినటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. దాని మీద మంత్రి గారు ఏమన్నారు? ఎంక్వైరీ చేద్దామన్నాడు. అది నాసిరకంగా ఉంటున్నాయి కదా కొట్టుకపోయినాయి. ఇవాళ వేరే కాడికి ఎందుకు కొట్టుకోపోలే? మరి ఇంత దరిద్రమైనటువంటి భాష, నువ్వు మాట్లాడేటువంటి విధానం, నువ్వు ప్రజల లోపల ఆదరణ కోల్పోయినావు. శ్రీధర్ బాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని, శ్రీధర్ బాబుకు ఉన్నటువంటి ప్రజాదరణ, వాటిని చూసి ఓర్వలేక ఇక నా భవిష్యత్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నది. ఏదో రకంగా శ్రీధర్ బాబు మీద బురద చల్లుతనే నాకు లాభం జరుగుతుందని చెప్పి నువ్వు ఆలోచనలు ఉన్నావు. అంటే ఆయనతో తిరిగేటోళ్ళంతా మేము పిచ్చోళ్ళమా? ఆయనతో తిరిగేటోళ్ళంతా మేము మా అడక తింటున్నామా? అంటే నువ్వు నీ బతికేంది, నీ కథ ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ చరిత్ర ఏంది? ఇక్కడ ఎవరికి తెలియదు? మంత్రిని ప్రజలకు తెలియదా? ఇవాళ కొత్తగా చెప్తున్నాను, మేము ఒక విద్యావంతుడని, ఆయన శాసనసభలో ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆయన సేవలు, ఆయన ఒక విద్యావంతుడైనటువంటి, ఆయన ఒక జ్ఞానం అవసరం ఉందని చెప్పి ఆయనకు అండగా ఉంటున్నాం. ఆయన గెలిపేయాలని చెప్పి 6 నిమిషాలు కృషి చేస్తున్నాం. అటువంటి నాయకుడు మనకు అవసరం. ఈ దేశం అభివృద్ధి చెందుతుంటే, ఈ దేశం లోపల ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచనతో పోతుంటే, ఆయన ఈ రాష్ట్రంలోపు చేస్తున్నటువంటి పనులను చూసి ఇవాళ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు, ప్రతి ఒక్క యూనియన్ వాళ్ళు, ప్రతి ఒక్క ప్రజలు ఆయనను మెచ్చుకుంటా ఉన్నారు. ఆయన ఒక ఫలితాలను చూసి, దాన్ని చూసి నువ్వు గౌరవలేక నా రాజకీయ జీవితం నాశనం అయిపోయింది, ఇక నేను ఎన్నడూ కూడా గెలవలేను, నేను ఇటువంటి మూర్ఖ పనులు చేసిన కదా అనే ఉద్దేశంతో నేను ఇవాళ శ్రీధర్ బాబు గారి మీద తప్పుడు ప్రచారం, తప్పుడు వార్తలను చెప్తా ఉన్నాను. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు కేఎన్ చారి, ఎన్ శ్రీనివాసరావు, రామారావు, సతీష్ రెడ్డి, ఉడత శంకర్ తదితరులు పాల్గొన్నారు.